ఫ్రైకి ఓకేనా. అల్లం చిన్నులపాయ పేస్ట్, పసుపు ఫ్రైకి ఓకేనా. కారం ఓకేనా. కారం తగినంత వేసుకోండి, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు. కొంతమంది తక్కువ తినొచ్చు, కొంతమంది ఎక్కువ తినొచ్చు ఓకేనా. సాల్ట్ కొంతమంది ఎక్కువ తినొచ్చు, కొంతమంది తక్కువ తినొచ్చు ఓకేనా. ఇప్పుడు బట్టి చాలామంది తక్కువే తింటున్నారు, కాకపోతే నేను కొంచెం వేసాను, కావాలంటే మీరు వేసుకోండి ఓకే. ఇంకా ఫ్రెండ్స్ కార్న్ఫ్లవర్ కొంచెం ఎక్కువ వేసుకోపాకండి, కొంచెం వేసుకోండి ఓకేనా. ఇది బీప్ పిండి కొంచెం లైట్గా వేసుకోండి ఓకేనా. ఇది ఇట్లా ఓకే కలుపుతూ ఉండండి, కలపండి మొత్తం ముక్కలకి పట్టాలి, మొత్తం ఇట్లా కలపండి. కలిపేసి మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకోండి ఓకేనా. ఇట్లా నిమ్మకాయ పిండుకోండి, ఇట్లా మీ దగ్గర నిమ్మకాయ పిండేది ఉంటే ఇట్లా వడగట్టుకోండి, లేకపోతే ఇట్లా పిండుకోండి ఓకేనా. ఇట్లా ఓకే నిమ్మకాయ పిండుకొని ఇట్లా కలపండి. కలిపితే అంత ముక్కలకి పట్టిద్ది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీరు 4 రోజులు 5 రోజులు ఉన్నా కానీ బాగుంటుంది. మీకు తినాలనిపించినప్పుడు బయటికి 2 ముక్కలు తీసుకొని శుభ్రంగా వేయించుకొని తినేసేయండి. ఇట్లా ఇట్లా తిప్పాలి చిన్నగా, ఎందుకంటే చిదురు అయిపోతాయి. ఇట్లా చిన్నగా తిప్పుకోండి ఓకే. ఓకే బాగా ఫ్రై అయ్యింది ఫ్రెండ్స్. ఇప్పుడు తీస్తున్నాను, ఇదిగోండి. ఇట్లా టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద ఇట్లా వేయండి ఓకే. ఒక ప్లేట్ తీసుకొని టిష్యూ పేపర్ వేసి దాని మీద ముక్క బ్రహ్మాండంగా ఉంది. ఇది చేపల ఫ్రై. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని దయచేసి మాకు ఒక లైక్ ఇచ్చి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలని కోరుకుంటున్నాము. ఓకే బాయ్.